కొడంగల్ నారాయణపేట ప్రజలకు 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు పోయేటి. అసలు బీఆర్ఎస్ వచ్చుంటే ఈ పాటికి కొడంగల్ నారాయణపేట రైతుల కాళ్ళు కృష్ణమ్మ నీళ్లతో కడిగే వాళ్ళం మేము. రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం దీన్ని పక్కన పెట్టి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ పెట్టి ఇలా కమిషన్ల కోసం కక్కుర్తి పడతా ఉన్నాడు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్లో బారిన దానికంటే డబుల్ గ్రావిటీ ద్వారా పాలమూరు రంగారెడ్డి ద్వారా వారుతుంది. దాంట్లో 5 లిఫ్ట్లు. దీంట్లో ఉత్తదే కాలువ తవ్వుతే కాలడ్డం పెడితే నారాయణపేట కొడంగల్లో 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతాయి. అంటే నీ స్వార్థం కోసం, నీ కమిషన్ల కోసం ఇవాళ ఈ కాలువలు తవ్వకుండా పాలమూరు జిల్లాకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఇవాళ 45 టీఎంసీలు అడగడం అనేది ఒక చారిత్రక తప్పిదం. ఈ ప్రభుత్వం ఒక చారిత్రక తప్పిదానికి పాల్పడ్డది. దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకు చంద్రబాబును చూసి భయపడుతున్నారా? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా? దేనికోసం తగ్గించుకుంటున్నారు? అనుమతుల కోసం పోరాడాల్సిన మీరు అనుమతులు వదిలిపెట్టినరు, డిపిఆర్ వాపసు తెచ్చిండ్రు, నీటి కేటాయింపులను సగానికి సగం తగ్గించుకున్నారు. మరి నల్గొండకి ఏం కావాలి? రంగారెడ్డి జిల్లా ఏం కావాలి? దిండి ఎత్తిపోతల పథకానికి నీళ్ళు ఎట్లు ఇస్తారు? నువ్వు అసలు తెలంగాణకు ముఖ్యమంత్రివా, ఆంధ్రాకు ముఖ్యమంత్రివా? ఎవరి ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూ పాలమూరు గొంతుకు వస్తున్నావు కదా నువ్వు. మళ్ళీ గదే ఏదో అంటారు చూడు, పాడిందే బాట పాసువన్ల దాసరా ఏదో అంటారు, గాడిద పాటనో ఏదో అట్లున్నది రేవంత్ రెడ్డి పాట. గదే మళ్ళీ 299, 512 దాన్ని అసెంబ్లీలోనే మూతోడు జవాబు దియామై మూతి వలగొట్టేట ఆన్సర్ చెప్పిన అసెంబ్లీలో ఆధారాలతో సహా చెప్పిన. మళ్ళా గదే చిల్లర పాట పాడతాడు. ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఈయన ఇంతకు ప్రిపేర్ కాడు, ఆయన అంతకు ప్రిపేర్ కాడు. ఒక ఆయుధం పట్టుకుంటాడు, ఇక గదే చెప్తుంటాడు, ఊకదంపుడు కొట్టుడిగా. విషయం ఉండదు. నీకు లాస్ట్ టైం అసెంబ్లీలో చెప్పినా కదా, 299, 512 మీద 1 డే ఫుల్ డిస్కషన్లో మీ నోరు ముయించిన నేను. అరే 1/2 డజన్ మంది మంత్రులు లేస్తే కూడా ఎవరికి వాళ్ళకి సమాధానం చెప్పినాం. మేము కేసీఆర్ ట్రైనింగ్లో పెరిగిన వాళ్ళం కదా. 299, 512లో ఆనాడు అసలు ఈ 299, 512 ఏడికెళ్ళి వచ్చిందండి? కాంగ్రెస్ ద్రోహం కదా. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మరణ శాసనం రాసింది. ఇగో ఇది 2013లో కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. ఇది నాది కాదు, 2013 నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ ఉన్నారల్లా. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది. దిస్ ఇస్ నాట్ మై డాక్యుమెంట్. రాష్ట్ర ఏర్పాటుకు కొద్ది రోజుల ముందు తెలంగాణకు కృష్ణమ్మ నదిలో 299 టీఎంసీలు కేటాయించినము, ఆంధ్రాకు 512 టీఎంసీలు కేటాయించినమని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది. ఈ 299కు ఆజ్యులే కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈజ్ నాట్ మై డాక్యుమెంట్, దిస్ ఈజ్ అసెంబ్లీ డాక్యుమెంట్. అయినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోలే.